నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే లావా మొబైల్స్ నుంచి అన్నమాట. సో లావా అగ్ని 4 స్మార్ట్ ఫోన్ గురించి అయితే ఇంకో అప్డేట్ ఏమొచ్చిందంటే ఎక్స్ వాళ్ళు పోస్ట్ కూడా చేసారు. లావా స్మార్ట్ ఫోన్ అవుతుందో 28 నవంబర్ రోజు లాంచ్ అవుతుంది. అండ్ 2 కలర్ వేరియంట్స్తో పాటు వస్తుంది. లూనా మిస్ట్ కలర్ అండ్ ప్యాంటమ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే ఎయిర్టెల్ వాళ్ళు నుంచి అన్నమాట. సో ఎయిర్టెల్ వాళ్ళు డ్యూయల్ 5G నెట్వర్క్ని అయితే స్టార్ట్ చేస్తారు. అంటే డ్యూయల్ 5G నెట్వర్క్స్ ఏంటంటే నాన్ స్టాండోలోన్ నెట్వర్క్ అండ్ స్టాండోలోన్ నెట్వర్క్ అయితే 5G ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. అవిటి రెండింటిని తీసుకొస్తారని అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ నుంచి అన్నమాట. సో స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 2 వేరియంట్స్ రావచ్చు అనేసి అయితే అంటారు. ఒకటి నార్మల్ వేరియంట్ అండ్ ఇంకోటి ప్రో వేరియంట్. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే ఇది TSMC వాళ్ళు 2 nanometer N2P ప్రాసెసింగ్ నోడ్తో పాటు తయారు చేస్తారని అయితే ఒక అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ రియల్మీ నుంచి చూసుకుంటే రియల్మీ వాళ్ళ రియల్మీ GT8 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో లిస్టింగ్ అయిపోయింది. ఎప్పుడు లాంచ్ అవుతుందని 28 నవంబర్ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. ఇక్కడ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్కి కెమెరా ఫేసెస్ ఏవైతుందో చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే స్నాప్చాట్ నుంచి ఉంటుంది. సో స్నాప్చాట్ వాళ్ళైతే పర్ప్లెక్సిటీ AI అనేది అవుతుందో అవి నెక్స్ట్ ఇయర్ రాబోతుంది అనేసి అయితే ఇక్కడ పార్ట్నర్షిప్ అయితే చేస్తారు. 400 బిలియన్ పార్ట్నర్షిప్ అనేసి అయితే అంటారు. సో నెక్స్ట్ 2026 లోపలైతే మనకి స్నాప్చాట్లో కూడా పర్ప్లెక్సిటీ AI వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే వాల్వ్ నుంచి అంటారు. స్టీమ్ ఓఎస్ గురించి మనకు అందరూ తెలిసిందే కదా. సో స్టీమ్ ఓఎస్లో కొత్తగా లో పవర్ మోడ్ అయితే తీసుకొస్తారు స్టీమ్ ఓఎస్కి. దీంట్లో డౌన్లోడ్ చేసేటప్పుడు స్క్రీన్ ఏదైతే ఉందో ఆఫ్ అయిపోతుందో పవర్ సేవ్ చేసుకోవడానికి. ఒకవేళ అయితే మీరు హ్యాండిల్ అది స్టీమ్ డెక్ యూజ్ చేస్తే ఇట్లా కంట్రోలర్ గేమ్ ఆడడానికి అది మంచి అప్డేట్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఒకటి ఇట్లా ఇంకోటి ఏంటంటే మాత్రమే ప్లేస్టేషన్ పోర్టబుల్ నుంచి అది కూడా ఇట్లా కంట్రోలర్ లాగానే రిమోట్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది ప్లేస్టేషన్ పోర్టబుల్ దాంట్లో క్లౌడ్ స్ట్రీమింగ్ ప్లేస్టేషన్ ప్లస్ ప్రీమియం మెంబర్షిప్తో సపోర్ట్స్తో పాటు కూడా వస్తుందని చెప్పి అంటారు. ప్రైస్ ఎక్కువ ఉంది నా ప్రకారం చూసుకుంటే. ప్రస్తుతానికి అది ఇక్కడ ఆస్ట్రోబాట్, బోర్డర్లాండ్స్ 4, ఫైనల్ ఫ్యాంటసీ, ఫోర్ట్నైట్, గ్రాండ్ థెఫ్ట్ ఆటో, GTA 5 అండ్ రెసిడెంట్ ఈవిల్ 4 కొన్ని గేమ్స్ అయితే డైరెక్ట్ పోర్టబుల్ అని ఆడుకోవచ్చు అన్నమాట ప్రీమియం నుంచి. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ నుంచి అన్నమాట. సో గూగుల్ మ్యాప్స్ వాళ్ళు అయితే జెమినీ ఏదైతే ఉందో దానిలో ఇంటిగ్రేట్ చేస్తారు అన్నమాట. సో హ్యాండ్స్ ఫ్రీ కన్వర్జేషన్ నావిగేషన్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇక్కడ అప్డేట్ వచ్చింది. క్యాలెండర్ ఇంటిగ్రేషన్తో పాటు వస్తుంది. సో త్వరలో రాబోతుంది అనేసి అయితే. సో చూడండి, ఒకవేళ గూగుల్ మ్యాప్స్లో మీకు జెమినీ వచ్చేసైతే మీరు పండుగ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఇది యాపిల్ వాళ్ళది మ్యాక్ స్టూడియో 2025 రీఫ్రెష్ మోడల్లో M5 అల్ట్రా చిప్తో రావచ్చు అనేసి కొంతమంది హింట్స్ అయితే ఇస్తారు. సో అఫీషియల్ లాంచ్ అయినాక సపరేట్గా అప్డేట్ అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళు. సో ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. నేను గీక్ లీక్ అయిపోయింది అనుకో. ఏంటంటే మాత్రం AMD వాళ్ళది Ryzen 5 7500 X3D ప్రాసెసర్ అవుతుందో లీక్ అయిపోయింది. ఇది 6 core 3D VCache మెమరీతో పాటు వస్తుంది. ఇది 100 MHz తక్కువ ఉందన్నమాట. దేంతో తక్కువ ఉందంటే మీకు చూపిస్తాను. Ryzen 5 7600 X3D కంటే ఇది ఒక 100 MHz ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది. 2 కూడా సేమ్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. 2 కూడా సేమ్ 3D VCacheతో పాటు కూడా వస్తున్నాయి. 2 కూడా 6 cores పాటు కూడా వస్తుంది. ఒకటి ఏంటంటే మాత్రమే బేస్ ఫ్రీక్వెన్సీ ఏదైతుందో అది 5600 X ఏదైతే ఉందో 4.7 GHz ఉంది. Ryzen 5 7500 X3D అవుతుందో 4.6 GHz ఉంది. సో ప్రైస్గా డిఫరెన్స్ ఉంటుందా అంటే మాత్రమే ఒక 5-6 వేల డిఫరెన్స్ ఉంటుందో లేకపోతే 3,000 డిఫరెన్స్ ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే లీక్స్ ప్రకారం అయితే ఇది బయటపడ్డది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే రెసిడెంట్ ఈవిల్ 6 అనే గేమ్ ఏదైతుందో మంచి తక్కువ డిస్కౌంట్ వస్తుంది. ఆబ్వియస్గా ఇది 14-15 సంవత్సరాల పాత గేమే, కొత్తదేం కాదు. సో ఈ గేమ్ వచ్చేసరికి మీకు $275 అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా పర్చేస్ చేసుకోవాలంటే మాత్రమే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. డీసెంట్ వాల్యూ ఫర్ మనీ అంటాను. సిస్టమ్ రికార్డ్స్ పెద్దగా అయితే ఏం లేవు. 16 GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది. అండ్ DirectX 9 2 GB ర్యామ్ ఉన్న సరే స్మూత్గా రన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.